మంచిర్యాల జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం మనం మంచిర్యాల వద్ద ఉన్నాం. మంచిర్యాల వద్ద గోదావరి తీవ్రత చూడొచ్చు. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన 40 గేట్లను ఎత్తేశారు. దీంతో 600 లక్షల క్యూసెక్ల నీరు దిగువ వదులుతా ఉన్నారు. గోదావరి మొత్తం కూడా దిగువ ఏదైతే మంచిర్యాల పాత మంచిర్యాల మొదలు జైపూర్ చెన్నూరు కోటపల్లి మొత్తం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు మేడిగడ్డ వరకు కూడా గోదావరి వరద ప్రవాహం ఇదే విధంగా ఉంది. వేలాది ఎకరాల పంటలు మూగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లంపల్లి ఎగువన ఎల్లంపల్లికి సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇన్ఫ్లో వస్తుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి గతంలో కరీం నుంచే ఎక్కువ వరద వచ్చేది. ఈసారి ఎస్ఆర్ఎస్పీ నుంచి కరీం నుంచి పెద్ద ప్రవాహం ఇన్ఫ్లో లేకపోయినా కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి ఎల్లంపల్లికి ఎస్ఆర్ఎస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. అదే సమయంలో ఇతర క్యాచ్మెంట్ ద్వారా మరో 200 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా 4 రోజుల నుంచి కూడా ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తేయడం, అక్కడి నుంచి నిర్మల్ నుంచి మొదలు ఇటు మంచిర్యాల వరకు కూడా మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా పంటలు మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు లేని వరద ఉధృతి నేపథ్యంలో ఇప్పటికీ 4-5 సార్లు రైతుల పంటలు మునిగాయి. అదే సమయంలో ముఖ్యంగా బాసరకు సంబంధించి ఒక ప్రత్యేక పరిస్థితి కొనసాగుతుంది. బాసరలో గతంలో 40 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా బాసర పుణ్యక్షేత్రం మొత్తం కూడా వరదమయమవుతోంది. ఎగువన మహారాష్ట్రకు సంబంధించిన ప్రాజెక్టులను గేట్లను ఎత్తేయడం, మరియు మంజీరా నది నుంచి కూడా వరద బారుగా చేరిన నేపథ్యంలో బాసర వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. పుష్కర ఘాట్లనే మునిగిపోయాయి. బాసర ఆలయం నుంచి గోదావరికి వెళ్లే రహదారి కూడా మొత్తం వరదమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అనేక భవనాలు కూడా చుట్టూ వరద చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా గోదావరి రోజుల తరబడి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు మత్స్యకారులు ఇటు రైతులు భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాలకు సంబంధించి వాస్తవానికి మంచిర్యాలలో ఈ పరిస్థితి ఎప్పుడు ఉండదు. సీజన్లో 1-2 రోజులు తప్ప పెద్దగా వరద ప్రవాహం ఉన్న దాఖలాలు చాలా తక్కువ. అయితే ఈ సీజన్లో మాత్రం మొత్తం పుష్కర ఘాట్లను అటు సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలను కూడా ముంచెత్తి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. అప్పటి వరకు రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీరందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అటు కడెం ప్రాజెక్టు సంబంధించి ఇన్ఫ్లో 5,000 క్యూసెక్లు ఉండగా అదే స్థాయిలో 5,000 క్యూసెక్ల నీటిని దిగబోతున్నారు. అయితే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీకి ఎక్కువ ఇన్ఫ్లో ఉండడంతో వచ్చిన వరదను వచ్చినట్టే దిగబోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండొచ్చు. దీంతో బాసర మొదలు ఇటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వరకు ఈ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా రెండు వైపులా అటు పెద్దపల్లి జగిత్యాల జిల్లాలు ఇటు మంచిర్యాల జిల్లా ఇవన్నీ కూడా మొత్తం కూడా రెండు వైపులా కూడా పంట పొలాలను ముంచెత్తు గోదావరి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దిగువన ఉన్న ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించిన గేట్లన్నీ కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా ఓపెన్ చేసి ఉన్న నేపథ్యంలో గతంతో పోలిసి నష్టం తక్కువ అయినా కూడా రైతులు ఈసారి 4-5 సార్లు పంటలు మునిగి నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సంవత్సరం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈసారి పంటలను మొత్తం కోల్పోయినట్టే అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్ళొద్దని సూచిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. వీడిన శ్రీనివాస్తో మా అంతయ్య, అమరావతి, మంచిర్యాల నుంచి.